గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఓలా ఎలక్ట్రిక్ బైక్ని డెలివరీ తీసుకోవడానికి విజయవాడ బయలుదేరాను. అదేంటి ఏలూరులో లేదా, విజయవాడ వచ్చి డెలివరీ తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారు కదా. ఎస్, ఏలూరులో ఓలా షోరూమ్ లేదు. అందుకే నేను భీమవరం కానీ విజయవాడ కానీ వెళ్ళాలి. సో మస్ట్ అండ్ షుడ్గా నేను విజయవాడ ఆప్షనే నేను ప్రిఫర్ చేస్తాను. సో ఏలూరు నుంచి విజయవాడ స్టార్ట్ అయ్యాను. ఫైనల్లీ నా జర్నీ అంతా మీకు షేర్ చేద్దాం. అసలు డెలివరీ ఎలా అయింది, కాస్ట్ ఎంత, ఆ వేరియంట్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో షేర్ చేద్దామని మీ ముందుకు మరోసారి వచ్చేసాను. నాకు మార్నింగ్ 10:30కి ఓలా షోరూమ్ నుంచి కాల్ వచ్చింది, విజయవాడ మాచవరం ఓలా షోరూమ్ నుంచి. మీ బైక్ రెడీగా ఉందండి డెలివరీకి, మీరు ఈరోజు వస్తారా అని. ఎస్ సార్, నేను ఈరోజు వస్తాను మస్ట్ అండ్ షుడ్గా. మీరు ఛార్జింగ్ పెట్టి రెడీగా ఉంచండి, నేను ఏలూరుకి తీసుకెళ్ళాలి అని చెప్పా. సో మేము ఛార్జింగ్ పెట్టి రెడీగా ఉంచుతాం సార్, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని. సో ఫైనల్లీ మనం విజయవాడ రీచ్ అయిపోయాం, రామవరపాడు రింగ్ రోడ్ విజయవాడ. సో ఇక్కడ నుంచి మరో 15 minutes ఉంటుందండి మాచవరం ఏరియాకి. అక్కడ ఓలా షోరూమ్ ఉంది. ఎందుకు ఇదే ప్రిఫర్ చేశానంటే, ఇక్కడ మనకి బెంచ్ సర్కిల్ కూడా ఉంది విజయవాడలో, అక్కడ కూడా ఓలా షోరూమ్ ఉంది. అట్ ది సేమ్ టైం మాచవరం నాకు నియర్ బై అనిపించింది, అందుకే నేను మాచవరంని చూస్ చేసుకున్నా. ఈవీ ఎలక్ట్రిక్ వరల్డ్లోకి ఫైనల్లీ నేను కూడా ఎంటర్ అయిపోయానండి. సో ఈ రోజు నాకు డెలివరీ అయిన తర్వాత నుంచి ఈవీ కష్టాలు, ఈవీలో ఉన్న లోటుపాట్లన్నింటినీ నేను అబ్జర్వ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇనీషియల్గా ఈ బైక్ కొనేటప్పుడు నేను కొంత R&D చేశాను. అన్ని బైక్లు ఎలా ఉన్నాయి, ఈవీస్ ఏది ప్రిఫర్ చేస్తే బెటరు అని నేను R&D గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చారు. ఫైనల్లీ నేనైతే చూస్ చేసుకున్నది ఓలా. ఇప్పుడు వచ్చిన సెకండ్ జనరేషన్ బైక్స్ అయితే కొంచెం పాజిటివ్గా వీళ్ళ రివ్యూస్ ఇచ్చారు. సో అందుకని నేను కొందామని ఫిక్స్ అయిపోయాను. సో నాకైతే ఓలాలో ఇప్పుడు వచ్చిన డ్యూయల్ వేరియంట్ నాకు బాగా నచ్చింది. నేను తీసుకున్న కలర్ వచ్చి రెడ్ వెలాసిటీ S1X అనే సిరీస్. ప్రీవియస్ అన్నిటికీ కూడా పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి, లాక్ అన్లాక్ చేయాలంటే. 2024లో ఇప్పుడు కీ వేరియంట్ వచ్చిందండి. ఆ కీ వేరియంట్ నేను పర్చేజ్ చేశాను. మాచవరం ఓలా షోరూమ్ రీచ్ అయిపోయామండి. నాకు అప్రాక్సిమేట్లీ 1.5 hour పట్టింది ఏలూరు టు విజయవాడ మాచవరం షోరూమ్ రావడానికి. నేను తీసుకోబోయే బైక్ ఇదే అండి. కలర్ వచ్చేసి రెడ్ వెలాసిటీ S1X సిరీస్ విత్ కే వేరియంట్. నేను సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళకి సబ్మిట్ చేస్తే, అట్ ది సేమ్ టైం బైక్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు నాకు వాట్సాప్ చేసేసారు. అంతేకాకుండా ఓలా షోరూమ్ వాళ్ళందరూ నాకు ఈ ఓలా బైక్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నాకు షేర్ చేశారండి. ఆ ఆడియోని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో నేను ఎక్కడ మ్యూట్ చేయలేదు, వాళ్ళు ఏదైతే నాకు కన్వే చేశారో అది మీకు ఈ వీడియోలో ఫుల్గా షేర్ చేశాను. అంటే దీని లోపల పెట్టి ఛార్జింగ్ పెట్టమంటారా? కింద పెట్టి ఛార్జ్ పెట్టాలి. ఓకే ఓకే. బయట పెట్టి ఛార్జ్ పెట్టాలి, దీంట్లో పెట్టి ఛార్జ్ పెట్టాలి. ఓకే సార్. ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది, అలాగే దీనికి ఛార్జర్ ఇంపాక్ట్ అవుతుందా, ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటుంది. నన్ను అడిగారు వీళ్ళు మిర్రర్స్ బిగించమంటారా వద్దంటారా అని. నేను ఎక్కువ హైవేలో జర్నీ చేస్తాను, అందువల్ల నాకు మిర్రర్స్ అనేవి మస్ట్. అందుకని నేనైతే బిగించమనే చెప్పాను వీళ్ళకి. డెలివరీకి ఎవరెవరు వచ్చామంటే, నేను నా ఆఫీస్ కొలిగ్ వచ్చి విజయవాడలో డెలివరీ తీసుకోవడానికి వచ్చామండి. నేను రేపు తీసుకుందాం అనుకున్నా సరే, మా కొలిగ్ అయితే ఈ రోజే తీసుకుందాం, రేపటి వరకు ఎందుకని ఇమీడియట్గా నన్ను ఫోర్స్ చేసి ఈ రోజే తీసుకునేటట్టు చేశాడు. అంతేకాకుండా నా ఓలా డెలివరీ ఎలక్ట్రిక్ని తనే కెమెరామెన్ ఈ వీడియోని క్యాప్చర్ చేశాడు. ఇప్పుడు ఓలా ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు ఆడియోలో వినిపిస్తాను వినండి. డిస్ప్లే ఆన్ అవుతుంది, స్టాండ్ క్లోజ్ చేసేయాలి.
మార్కింగ్ వెహికల్ మనం రన్ చేయాలంటే క్యాన్ కొట్టాలి. ఓకే బ్రేక్ రెండిట్లో ఒక బ్రేక్, పవర్ బటన్ సింగిల్ ప్రెస్. ఓకే బ్రేక్లో పవర్ బటన్ సింగిల్ ప్రెస్. ఇప్పుడు నార్మల్ మోడ్లో వచ్చింది. బ్రేక్ పూర్తిగా వదిలేయాలి. వెహికల్ ఆన్ అయిపోయింది. బ్రేక్ పూర్తిగా వదిలేయాలి. యాక్సిడెంట్ స్లోగా ఇవ్వాలి. ఇది ఫ్రంట్ గేట్ అయితే సార్. మోడ్స్ మార్చుకోవాలంటే కనుక ఇది అటు వెళ్తే కనుక అటు వెళ్తే కనుక ఈకో మోడ్ ఉంటుంది. ఇంకోసారి అక్కడ ఈకో మోడ్ అంటే 100 బ్యాటరీ పర్సెంటేజ్కి 168 కిలోమీటర్స్. ఇక్కడ నార్మల్ మోడ్ 130. స్పోర్ట్స్ మోడ్. దీంట్లో మనం డినామినేషన్ ఉంది కాబట్టి ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో పెట్టుకొని మనం వెళ్ళచ్చు. అలాగే దీనికి క్రూజ్ కంట్రోల్. మనం హైవే మీద వెళ్తున్నప్పుడు ఒక సెకండ్ స్పీడ్లో క్రూజ్ కంట్రోల్ అనేది బటన్ ఆఫ్ చేస్తే అదే స్పీడ్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు బ్రేక్ అప్లై చేస్తారో అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అవుతుంది. దాని తర్వాత రివర్స్ మోడ్. రివర్స్ బటన్ వస్తుంది. యాంటీ క్లాక్ యాంటీ క్లాక్ అంతే. బ్రేక్ బ్రేక్కి మోటార్కి అటాచ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే బ్రేక్ కొంచెం పట్టుకున్నా సరే వెహికల్ అయితే ఇప్పుడు మళ్ళీ రివర్స్ మోడ్లో ఉంటుంది. లాక్ మోడ్ ఇది వచ్చి రివర్స్ బటన్ అండి. ఇదేమో క్రూజ్ కంట్రోల్, ఇదేమో మోడ్స్ మార్చుకోవడానికి, ఇదేమో పవర్ బటన్. ఇది హెడ్ లైట్. ఇప్పుడు ఒక బీమ్ వెలిగి ఉంటుంది. మీరు ఆన్ చేస్తే 2 బీమ్ వస్తుంది. ఇది వచ్చి సిగ్నల్స్. లెఫ్ట్కి ప్రెస్ చేయండి. అలాగే మధ్యలో బటన్ వచ్చి ఇది ఉంటుంది. కింద హార్న్. యా బైక్ కొనేసాం ఫైనల్లీ. ఇప్పుడు యాక్స్ సిరీస్ ఎక్కడ కొనాలి? సో నేను ఆన్లైన్ అంతా నేను వెరిఫై చేశాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా నేను ప్రైసెస్ వ్యారీ చేశాను. అక్కడతో పోలిస్తే మనోజ్ ఆటోమొబైల్స్ నియర్ నవరంగ్ థియేటర్ విజయవాడ. సో ఇక్కడ చాలా తక్కువ ప్రైసెస్ అని నేను విన్నాను. ఇది హోల్సేల్ మార్కెట్ అంట యాక్చువల్ గా. నేను ఓలా బైక్ కి ఏమేమి యాక్స్ సిరీస్ వేయించానో అవన్నీ చూడండి. అవన్నీ చూసిన తర్వాత కంక్లూజన్ లో నేను మీకు ప్రైస్ చెప్తాను ఎంత అయింది ఏంటి అనేది. అడ్రస్ చెప్పేది గవర్నర్ బైక్ ఆపోజిట్ బిగ్ బజార్. సో ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి బిగ్ బజార్ ఆపోజిట్. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా గార్డ్స్ వేయించుకోవాలనుకున్న ఓలాకి ఇక్కడికి విజిట్ చేయండి. ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో. నేను బెనిఫిట్ పొందా. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అయితే వాళ్ళు వేశారు. లేకపోతే నేను 4-5 షాపులు నేను క్రాస్ చెక్ చేశాను. వాళ్ళు వేసే గేజ్ అనేది చాలా సన్నగా ఉంది. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యాక్స్ సిరీస్ అని నేను అనుకుంటున్నా. అండ్ నాకైతే బాగా నచ్చింది. అట్ ది సేమ్ టైం వాళ్ళు వేసిన ఐటమ్స్ అన్నిటిని కూడా మీరు వెరిఫై చేయండి ద క్వాలిటీ ఆఫ్ గార్డ్స్ అనేవి. నాకు పడిన యాక్స్ సిరీస్ కాస్ట్ వచ్చేసి 3450 రూపీస్. నేను ఒక 2 షాప్స్ కూడా నేను ఇక్కడ క్రాస్ చెక్ చేశాను. అది 2400, 2000 కూడా చేస్తున్నారు. బట్ ద క్వాలిటీ ఆఫ్ ఐటమ్ ఈజ్ మనోజ్ ఆటోమొబైల్స్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఈ యాక్స్ సిరీస్ అన్నింటిని ఫిట్ చేసిన పర్సన్ ఇతనే, అక్కడ ఎంప్లాయీ మనోజ్ ఆటోమొబైల్స్లో. సో బాగా ఫిట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో బైక్ డెలివరీ ప్రాసెస్ అండ్ దెన్ యాక్స్ సిరీస్ ప్రాసెస్ 2 కంప్లీట్ అయినాయి. ఇంకా మా లంచ్ టైం అయింది. ఆ లంచ్ టైంకి ఆల్ఫా హోటల్ని విజిట్ చేసామండి. ఇక్కడ ఫుడ్ ఆసమ్. ఆల్రెడీ దిస్ ఈజ్ సెకండ్ టైం. ఆల్రెడీ ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాం ఆల్ఫా హోటల్లో హండీ బిర్యానీ గురించి. సో మీరు కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఇక్కడ. గ్రిల్ ఇక్కడ స్పెషల్. సో గ్రిల్ కాంబినేషన్ బిర్యానీ మేము ఆర్డర్ చేసాము. ఫైనల్లీ మా ఫుడ్ తినడం కూడా అయిపోయింది. మా బిల్ వచ్చేసి 580 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసాం.
ఫ్రమ్ విజయవాడ టు ఏలూరు. ఎకో మోడ్లో వెళ్దాము ఏలూరుకి విజయవాడ నుంచి అనుకున్నాను, బట్ చాలా స్లోగా వెళ్తుంది ఎకో మోడ్. మైలేజ్ బాగా వస్తుంది, బట్ చాలా స్లోగా వెళ్తుందని నేను కూడా అది స్కిప్ చేశాను. నార్మల్ మోడ్ పెట్టుకున్నాను. నార్మల్ మోడ్లో బైక్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఏ గుడ్ ఫర్ మీ. ఓలా ఎలక్ట్రిక్లో 3 మోడ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఈకో మోడ్, సెకండ్ నార్మల్ మోడ్, థర్డ్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్. ఈకో మోడ్లో మైలేజ్ బాగుంటుంది, స్లోగా వెళ్తుంది. నార్మల్ మోడ్ యావరేజ్ ఫాస్ట్గా వెళ్తుంది, యావరేజ్ మైలేజ్ ఉంటుంది. స్పోర్ట్స్ మోడ్ చాలా ఫాస్ట్గా వస్తుంది, అసలు మైలేజ్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ 2. నేను తీసుకున్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను, చూడండి. సో నేనైతే ఈకో మోడ్లో ట్రై చేద్దాం ఫ్రమ్ విజయవాడ టు ఏలూరు అనుకున్నా. ఇట్స్ వెరీ టఫ్, వెరీ స్లోగా వెళ్తుంది. అట్ ది సేమ్ టైం మైలేజ్ వస్తుంది కానీ, బట్ నేను ప్రిఫర్ చేయలేకపోయాను. లాంగ్ జర్నీ కదా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని నార్మల్ మోడ్ చూస్ చేసుకున్నా. మధ్యలో కలపరు టోల్గేట్ దగ్గర చిన్న హాల్ట్ ఇచ్చాను. అది ఎక్కడో కాదండి, మద్రాస్ ఫిల్టర్ కాఫీ. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో పెట్టాను కూడా. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము కాఫీ తాగుదామని ఆగాము. అట్ ది సేమ్ టైం యాక్సిస్ ఫిట్ చేసిన తర్వాత బైక్ ఒకసారి వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. ఈ జర్నీ నేను బాగా ఎంజాయ్ చేశాను. విజయవాడ టు ఏలూరు విత్ ఓలా బైక్ చాలా అవసరంగా అనిపించింది. ఇప్పటి వరకు నేను చాలా నెగిటివ్ కామెంట్స్ విన్నాను, బట్ ఇక్కడ నుంచి నేను కూడా రివ్యూ ఇవ్వగలను, ఎందుకంటే నేను కూడా ఆ బైక్ ఓనర్ అయ్యాను కాబట్టి. బట్ నాకు ఫస్ట్ జర్నీ అయితే నాకు చాలా అవసరంగా అనిపించింది, చాలా చాలా నచ్చింది కూడా. సో మైలేజ్ కూడా బాగా వస్తుంది. బట్ 1 day 2 daysలో ఈ ఓలా రివ్యూ నేను కంప్లీట్గా నేను ఇవ్వలేను. ఇప్పుడు వరకు అయితే ఈ డెలివరీ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. మర్చిపోయాను, మీకు ఓలా ప్రైస్ ఎంత పడిందో మీకు చెప్పలేదు. ఓలా ఎలక్ట్రిక్ బైక్ నా ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1,24,000 పడిందండి. బట్ ఇది 22 July 2024కి. సో డేట్ వచ్చేసి నేను బుక్ చేసిన డేటు. ప్రజెంట్ ఉన్న రేట్ ఏంటంటే 10,000 ఇంక్రీజ్ అయింది. రోడ్ ట్యాక్స్ అనేది పెరిగిందంట. సో ఇదే అండి విజయవాడ మార్చవరంలో ఓలా షోరూంలో నేను తీసుకున్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.